బాపట్ల శ్రీమద్ సుభద్రవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ గుడికి సంబంధించి నూతన రథం నిర్మాణంలో కొంత జాప్యం జరిగిందని, త్వరలో రథం ఏర్పాట్లు పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. స్వామివారి 1430వ నవహామిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన దివ్య రథోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవంలో పార్టీ శ్రేణులు, భక్తజనులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఈ రథోత్సవంలో పార్టీ శ్రేణులు, భక్తజనులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో భాగంగా బాపట్లలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి, ఇనుగులూరి మల్యాద్రి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు మనవి, ఈ మెడలోని ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి. నిదానంగా పాటు తీసుకోండి. గోవిందా గోవిందా. ఆపండి ఆపండి ఆపండి, జాగ్రత్త. ఆపండి, కింద పెట్టండి. నాడు కింద పెట్టండి, కింద పెట్టండి. తాడు తీసుకోండి, నిదానంగా లాగండి. గోవిందా గోవిందా గోవిందా. ఆపండి ఆపండి ఆపండి, తాడు కింద పెట్టండి. ఆపండి ఆపండి, తాడు కింద పెట్టండి, తాడు కింద పెట్టండి. అందరు చెప్పండి. బాలదేవ పాహిమా, రాజ్యలక్ష్మి రక్షణ. బాలదేవ పాహిమా, రాజ్యలక్ష్మి రక్షణ. బాలదేవ పాహిమా, రాజ్యలక్ష్మి రక్షణ. ఈ కొత్త జిల్లాలు దాంట్లో భాగంగా ఏర్పడినటువంటి బాపట్ల జిల్లా దినదిన అభివృద్ధి చెందుతున్నప్పుడు మరింత అభివృద్ధి సాధించి నెంబర్ 1 జిల్లాగా ముందుకు వెళ్ళాలని స్వామి కూడా మనం గత సంవత్సరం అనుకున్నాం కొత్త రథంలో ఉపయోగించాలని. కాంట్రాక్టులు, అప్లికేషన్లు, ప్రొసీజర్స్, సెలెక్షన్ ఆఫ్ రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల మరి ఆల్రెడీ ఎప్పుడైతే మొదలైంది కాంట్రాక్టులు, నామినేషన్స్ అన్ని పూర్తయి వీలైనంత తొందరగా మేము నెక్స్ట్ రథోత్సవం నాటి స్వామి కొత్త రథం మీద ఊరేగిస్తారని. అయితే ఇక్కడ మనం చూస్తే మన గాలిగోపురంతో పాటు పక్కనే రథశాల కూడా పూర్తి చేసుకున్నాం. ఈసారి రథం చక్కగా దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా రథశాల రెడీ అయిపోయింది. కొత్త రథం వచ్చినానికి అన్ని రకాల నెహ్రూతో పూర్తి పెయింటింగ్ కూడా వేసుకుని రథశాల కూడా మన మునుపటి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ గాలిగోపురం రథశాల కూడా మరి నిలబడి సాక్ష్యాలుగా బాపట్ల ఆ రకంగా స్వామి అనుకున్న కులాలకి, మతాలకి అతీతంగా బాపట్ల ప్రజల ఎలవెల్పుగా స్వామి బాపట్ల మెడికల్ కాలేజ్ కూడా పనులు సర్వే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 228 పిల్లలు పూర్తి చేసుకుని సుమారు జూన్ నెలాఖరు మొదటి దశ హాస్పిటల్కి సంబంధించి
మరి అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్లాబ్ వేసుకుని వర్షాకాలం టెంపుల్ లోపల కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. నెక్స్ట్ వాహనశాల వంటశాల కూడా దక్షిణానికి వస్తాయి. ఆ క్రమంలో లోపల ఏర్పడేటువంటి ఆ ప్లేస్ అంతా కూడా చక్కటి ఫ్లోరింగ్తో రాళ్ళతో అద్భుతంగా తీర్చిదిద్దడానికి మరి అటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగా పనిచేస్తుంది. గతంలో మనం అనుకున్నట్టుగానే మిగతా 3 ద్వారాలు కూడా రాతి ద్వారాలు గమనించి మరి చక్కగా అందరూ కూడా కూర్చొని సేదకే విధంగా మరి ప్రాకార మండపాన్ని కూడా నిర్మించుకోవడానికి చేసే ఏర్పాటు కొనసాగుతోందని కూడా ఈ సందర్భంగా